రైతులందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఈ యొక్క అన్ని బ్యాంక్ ఖాతాలో జమ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే మనకు పీఎం నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కారనమాట. ఈ యొక్క విషయంలోకి వెళ్ళే ముందు అయితే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. కోయంబత్తూరుకి అయితే చూసుకున్నట్టయితే తమిళనాడు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ప్రాంతాలలో నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటికే లైవ్ అప్డేట్స్కి వెళ్ళినట్టయితే పుట్టపర్తిలో ప్రధాని మోదీ గారు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రధాని మోదీ పుట్టపర్తి సత్యసాయి బాబా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో అయితే పాల్గొనున్నారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు గారిని కానివ్వచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క చర్చా అంశంపై అయితే మనం చూసుకున్నట్టయితే మారినట్లయితే తెలుస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే కార్యక్రమంలో నిధులు విడుదల చేయనున్నారా, లేదా ఈ యొక్క కోయంబత్తూరులో జరిగే మనకు తమిళనాడులోనే ఈ యొక్క కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. కొంచెం ఆలస్యంగా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది. సో మోదీ గారు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోకి అయితే వచ్చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. అన్నదాత సుఖీభవ కానివ్వచ్చు, పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇవాళ 2 స్థాయి యొక్క విడుదలకు సంబంధించి సాయం రైతుల ఖాతాలోకి అయితే ఆంధ్రప్రదేశ్ రైతులకైతే ఇది ఒక పండుగ వాతావరణం అనేది శుభవార్త అన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 7,000 రూపాయలు అనేవి అయితే పడతాయి అన్నమాట. 2,000 రూపాయలు అనేవి కేంద్ర ప్రభుత్వం అనేది అటు తెలంగాణలో పాటు ఇతర అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క 2,000 రూపాయలు అనేవి మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల లోపు ఈ మధ్య జరిగే ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి కూడా 12 గంటలు ఈ మధ్యాహ్నం అయితే జరుగుతుంది అనమాట. సో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి. ప్రతి ఒక్కరైతే లబ్ధిదారులు జాబితా దానికి వచ్చేసి కూడా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా పేరు ఉందా లేదా అనేది అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొత్త విధానం ఫేస్ అథెంటికేషన్ సంబంధించి కానివ్వచ్చు, ఈకేవైసీ రైతులు తమ మొబైల్ ఫోన్ని అలాగే సంబంధించి ఫేస్ అథెంటికేషన్ పద్ధతి ఉపయోగించి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇది చాలా సున్నితమైనది కానివ్వచ్చు, విన్నతమైనది, శ్రమ లేని ప్రక్రియ అన్నమాట. పీఎం కిసాన్ మొబైల్ యాప్, ఆధార్, ఫేస్ ఆర్డీ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను తెరిచి పీఎం కిసాన్ నమోదైత మొబైల్ నెంబర్ దాకా లాగిన్ అవ్వండి. లబ్ధిదారుల స్టేటస్ కూడా చూసుకోండి అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క 2019 ఫిబ్రవరి నుండి చూసుకున్నట్టయితే అనర్హులు వచ్చేసి కూడా జాబితా అనేది కూడా తేల్చి చెప్పేసింది అన్నమాట. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క చాలామంది అయితే 2019 నుండి చూసుకున్నట్టయితే పట్టా పాస్బుక్ పొందిన వారందరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పొందట్లేదు అన్నమాట. సో వారందరి కోసం మనకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిర్ణయం అనేది అయితే తీసుకురాబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. లైవ్ అప్డేట్స్ చూసినట్టయితే మనకు లైవ్ టు లైవ్ ఇన్ఫర్మేషన్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. కోయంబత్తూరుకి వచ్చిన వెంటనే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రధాని.